నమస్కారం, రచ్చ మీడియాకి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. నాదెండ్ల బ్రహ్మం చౌదరి రిసెప్షన్ వేడుకలో కోలాహలం. ముఖ్య అతిథిగా విచ్చేసిన సీఎం చంద్రబాబు. ఏపీని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుస్తాం. ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ధీమా. తెలంగాణ టూరిజానికి నయా లుక్. సీఎం రేవంత్ రెడ్డి మెగా మాస్టర్ ప్లాన్. రేపాక ఆయిల్ ఫామ్ క్షేత్రాల్లో కేటీఆర్ పర్యటన. కాంగ్రెస్ పాలనలో సాగు కుంటుపడిందని ధ్వజం. ఇక డీటెయిల్స్ చూస్తే, ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో ఒక వైభవంగా జరిగిన శుభకార్య వేడుక ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించబడింది. ఈ ప్రతిష్టాత్మక వేడుకకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతన దంపతులు నాదెండ్ల బ్రహ్మం చౌదరి, గౌతమి శ్వేతలను సీఎం చంద్రబాబు నాయుడు ఆశీర్వదించి వారి వైవాహిక జీవితం అద్భుతంగా సాగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ వేడుకను కుటుంబ సభ్యులు అత్యంత ఘనంగా ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరవడంతో ఒక్కసారిగా అక్కడ పండగ వాతావరణం నెలకొంది. వేదికపై చేరుకున్న ముఖ్యమంత్రికి నాదెండ్ల కుటుంబ సభ్యులు, శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సీఎం చంద్రబాబు నూతన దంపతులకు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించి తన ప్రత్యేక ఆశీర్వాదాలను అందజేశారు. ఈ వేడుకలో కూటమి ప్రభుత్వానికి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు మరియు కార్పొరేషన్ ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వేడుక ప్రాంగణం వద్ద భద్రతా సిబ్బంది కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఖమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి వివాహ రిసెప్షన్ వేడుకకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరై ఆశీర్వదించడం కూటమి పార్టీల శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అటు పారిశ్రామిక రంగాన్ని, ఇటు విద్యా వ్యవస్థను సరికొత్త పట్టాలెక్కించే వ్యూహాత్మక ప్రణాళికలతో ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దూసుకుపోతున్నారు. నాడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లో జీనోమ్ వ్యాలీని స్థాపించి భారత్ బయోటెక్ లాంటి అంతర్జాతీయ సంస్థలకు బాటలు వేస్తే అదే సంస్థ స్వదేశీ వ్యాక్సిన్ తయారు చేసి దేశం గర్వించేలా చేసిందని లోకేష్ గుర్తు చేశారు. గత 5 ఏళ్ల పాలనలో పూర్తిగా దెబ్బతిన్న ఆ ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్ను మళ్లీ ట్రాక్లోకి తెచ్చి ఏపీని గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్ గా మారుస్తామని ఆయన సంచలన ప్రకటన చేశారు. మరోవైపు విద్యారంగంలో కూటమి ప్రభుత్వం తెచ్చిన మార్పుల వల్ల ఈ ఏడాది ఏకంగా 1.06 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ స్కూళ్లను వదిలి ప్రభుత్వ పాఠశాలలో చేరడం రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ సరికొత్త సాంకేతిక ఆవిష్కరణతో ముడిపడి ఉందనే లక్ష్యంతో మంత్రి నారా లోకేష్ కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. నాడు ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సృష్టించిన బయోటెక్ విప్లవాన్ని ఏపీలో రీక్రియేట్ చేయడమే కూటమి ప్రభుత్వం ప్రధాన ఎజెండా అని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాల మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు క్షేత్రస్థాయిలో అద్భుతమైన ఫలితాలను ఇస్తున్నాయి. కేవలం ఈ ఒక్క విద్యా సంవత్సరంలోనే 1,06,000 మందికి పైగా విద్యార్థులు కార్పొరేట్, ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల వైపు మొగ్గు చూపడం ప్రభుత్వ పాలనకు నిదర్శనంగా నిలిచింది. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేద విద్యార్థులకు కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా అధునాతన టెక్నాలజీ, సైన్స్ సెంటర్ల ద్వారా ప్రాక్టికల్ లెర్నింగ్ మరియు గ్లోబల్ నైపుణ్యాలను అందిస్తున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. So after COVID, they have seen how important it is to have a vaccine manufacturing plant. అలాంటి డైలాగ్ ఏమన్నా డిస్కషన్ ఏమన్నా ఒక వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ ఏదైనా క్రియేట్ చేయడానికి ఏదైనా డిస్కషన్ ప్లానింగ్ ఏదైనా ఉందా? ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఫ్రమ్ మిడిల్ స్కూల్ ఆన్వర్డ్స్ మనకి స్కూల్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి. కిడ్స్ విల్ కమ్ టు డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో వాళ్ళకి ఒక ఎక్స్పోజర్ ఇస్తారు. ఇట్ కెన్ బి అన్ ఐటీ, ఇట్ కెన్ బి సైన్స్, ఆర్ ఇట్ కెన్ బి సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్. వాళ్ళు ఓవరాల్ గా కిడ్స్ కి ఒక క్యాంపింగ్ లాగా, ఒక పిక్నిక్ లాగా తీసుకొస్తారు. వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి ఇలాంటిది ఒక ఫీల్డ్ ఉంది, మీరు చూస్ చేసుకోండి. సో ఐ హావ్ సీన్ దట్ ఇన్ మై ఇన్స్టిట్యూట్, కిడ్స్ కమింగ్ అండ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ దట్ వీ నెవర్ హ్యాడ్ ఎ ఛాన్స్. సో అలాంటి ప్లానింగ్ ఏమన్నా స్టార్ట్ చేస్తే మన కిడ్స్ కి ఒక ఎంకరేజ్మెంట్ కింద ఉంటారు. On the vaccine, I mean honestly as an Indian all of us should be proud because we are one of the very few countries, single digit countries that found a vaccine for COVID, and the proud moment is it happens to be a Telugu and it happens to be from Hyderabad and happens to be from Genome Valley, started by Chandrababu Naidu garu. I think we have a lot to be, I mean the company has made a spot. Bharat Biotech has really made Indians proud. So saying that, is that a focus area? Yes. Are we able to make any breakthroughs yet? No. ఎందుకంటే ఇండియన్ కంపెనీస్ చాలా
ఆ 5 years వ్యాక్యూమ్లో ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడి పెట్టింది, ఇంక్లూడింగ్ ఒరిస్సా, అండ్ ఐ నో క్వైట్ అ ఫ్యూ ఆఫ్ దెమ్. సో వీల్ హ్యావ్ టు నౌ రీవర్క్, బిల్డ్ దట్ ఎంటైర్ ఎకోసిస్టమ్ ఆల్ ఓవర్ అగైన్. సో దట్ ఈస్ మై ఫస్ట్. సెకండ్ పార్ట్, ఎస్, government school ecosystem, I'll give you a few numbers. This year, about 106,000 students so far have moved from private schools to government schools this year alone. So I'm thinking by end of this, August nunchi numbers stabilize typically. I'm expecting I'll have close to about 33.5 to 34 lakh students in the government school. That's big number. And this is across 43,000 schools, both primary school, secondary, and BIE, Board of Intermediate. So saying that Markenante, we want to create that level of exposure. We're using technology to the greater degree to give that exposure. We're using science centers to provide more exposure to that. And that's something we'll continue to do as a state, no second thoughts about it. But what I'm very particularly proud of, and all of you should, I don't know whether you followed the news, we just launched the Sri City తెలంగాణ పర్యాటక రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరికొత్త మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశారు. రాష్ట్రంలో తలపెట్టిన పర్యాటక ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై ఎంసీఆర్ హెచ్ఆర్డీలని బోధి పెవిలియన్లో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరియాతో పాటు ప్రతిష్టాత్మక భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జాతీయ స్థాయి ఎకో టూరిజం ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో సీఎం సలహాదారు కె రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జిఎస్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణిప్రసాద్లతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి భవిష్యత్ ప్రాజెక్టులపై దిశానిర్దేశం చేశారు. నగరంలోని గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలోనే మిగిలిన అర్బన్ ఫారెస్ట్ ఏరియాలో ఎకో పార్కులు నిర్మించాలని, దుర్గం చెరువును పూర్తిస్థాయి అంతర్జాతీయ పర్యాటక ప్రాంతంగా మార్చాలని సీఎం స్పష్టం చేశారు. చారిత్రక తారామతి బారాదారిని మరింత ఆకర్షణీయంగా మార్చడంతో పాటు మంజీరా, దిల్కుష అతిథి గృహాలను ఆధునీకరించాలని ఆదేశించారు. ముఖ్యంగా పురాణపూల్ వంటి వారసత్వ బ్రిడ్జిలను పర్యాటక హబ్గా మార్చేందుకు అవసరమైతే అక్కడి ట్రాఫిక్ ను మళ్లించి పర్యాటకులు కేటాయించేలా ప్లాన్ చేయమన్నారు. అటు వికారాబాద్ ను టూరిజం హబ్ గా మారుస్తూ అక్కడి ప్రసిద్ధ శ్రీ వీరభద్రస్వామి దేవాలయానికి యాదగిరిగుట్ట తరహాలో ప్రత్యేక పాలక మండలి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పర్యాటక రంగంలో భారీగా పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా రాబోయే డిసెంబర్లో నిర్వహించనున్న గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ పై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించారు. వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం హై లెవెల్ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ గ్లోబల్ మాస్టర్ ప్లాన్ తెలంగాణ భవిష్యత్ టూరిజం రూపురేఖలను మార్చబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు ఆయిల్ ఫామ్ సాగు అంశం తీవ్ర దుమారం రేపుతోంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఒక ఉద్యమంలా ఉవ్వెత్తి నెగిసిన ఆయిల్ ఫామ్ తోటల విస్తరణ ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురై కుంటుపడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం రేపాక్ గ్రామంలో పర్యటించిన కేటీఆర్ అక్కడి ఆయిల్ ఫామ్ క్షేత్రాల్లో రైతులతో స్వయంగా ముచ్చటించి వారి ప్రస్తుత స్థితిగతులను, సబ్సిడీల లభ్యతను అడిగి తెలుసుకున్నారు. దేశంలో వంట నూనెల దిగుమతి భారాన్ని తగ్గించాలనే గొప్ప సంకల్పంతో గత కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేయాలని ఒక పకడ్బందీ లక్ష్యాన్ని నిర్దేశించుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. సాగునీటి విస్తీర్ణం పెంచడంతో పాటు భారీ ప్రోత్సాహకాలు, డ్రిప్ రాయితీలు అందించి ఇండోనేషియా, మలేషియా లాంటి దేశాల నుండి అధునాతన టెక్నాలజీ, అత్యుత్తమ విత్తనాలను గత ప్రభుత్వం దిగుమతి చేసుకుంది. దీనివల్ల ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 46,000 ఎకరాలకే పరిమితమైన ఆయిల్ ఫామ్ సాగును బీఆర్ఎస్ హయాంలో రికార్డు స్థాయిలో 1.5 లక్షల ఎకరాలకు విస్తరించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సాగును పూర్తిగా గాలి కుదిలేసిందని రైతులు కేటీఆర్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో రైతుల సౌకర్యార్థం ప్రణాళికలు రూపొందించిన 30 ఆయిల్ ఫామ్ మిల్లుల ఏర్పాటును, ఇతర రాయితీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లకుండా రేవంత్ సర్కార్ నిర్వీర్యం చేస్తుందని, తక్షణమే ప్రభుత్వం స్పందించి ఆయిల్ ఫామ్ రైతులకు పాత రాయితీలను పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ మార్క్ అగ్రి విజన్ను ప్రస్తుత ప్రభుత్వం కొనసాగించకపోవడం వల్ల క్షేత్రస్థాయిలో రైతులు తీవ్ర నష్టపోయే ప్రమాదం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలపై అటు అధికార కాంగ్రెస్ వర్గాల నుంచి ఎలాంటి కౌంటర్ వస్తుందో చూడాలి మరి.
అంతర్జాతీయ వేదికలపై భారతదేశ ప్రతిష్టను మరో స్థాయికి తీసుకెళ్తూ ప్రధాని నరేంద్ర మోడీ ఇండోనేషియా పర్యటనలో సరికొత్త మైలురాయిని నమోదు చేశారు. ఇండోనేషియా రాజధాని జకార్తా చేరుకున్న ప్రధానికి అక్కడ అత్యంత వైభవంగా సైనిక బంధంతో కూడిన అధికారిక స్వాగత కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జకార్తాలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ ను ప్రధాని మోడీ సందర్శించారు. ఇండోనేషియా దేశ అత్యున్నత సాంస్కృతిక సంప్రదాయాన్ని గౌరవిస్తూ ఆ ప్యాలెస్ ప్రత్యేక గెస్ట్ బుక్ లో ప్రధాని మోడీ తన హృదయపూర్వక సందేశాన్ని లిఖించి సంతకం చేశారు. తూర్పు ఆసియా దేశాలతో సత్సంబంధాలను బలోపేతం చేసే వ్యూహాత్మక భాగస్వామ్యంలో భాగంగా ప్రధాని మోడీ జకార్తా పర్యటన అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ కు చేరుకున్న భారత ప్రధానికి ఇండోనేషియా అధ్యక్షుడితో పాటు అక్కడ ఉన్న ఉన్నతాధికారి యంత్రాంగం రెడ్ కార్పెట్ స్వాగతం పలికింది. ఇరు దేశాల ప్రాచీన సాంస్కృతిక బృందాన్ని గుర్తు చేసేలా సాగిన ఈ భేటీలో ప్యాలెస్ చారిత్రక గెస్ట్ బుక్ పై ప్రధాని మోడీ సంతకం చేయడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. రెండు దేశాల మధ్య వాణిజ్యం, భద్రత మరియు సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లేలా తన సందేశాన్ని ప్రధాని అందులో లిఖించారు. ఈ చారిత్రాత్మక ఘట్టాన్ని అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు పెద్ద ఎత్తున కవర్ చేశారు. ఇండోనేషియా ప్రెసిడెన్షియల్ ప్యాలెస్ లో లభించిన ఈ అపూర్వ గౌరవం భారత్, ఇండోనేషియా దేశాల మధ్య దశాబ్దాల నాటి స్నేహ బంధానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. రాబోయే గంటల్లో ఇరు దేశాల మధ్య జరగబోయే ద్వైపాక్షిక ఒప్పందాల వివరాలు ఎలా ఉండబోతున్నాయో వేచి చూడాలి. డిజిటల్ ఇండియా, స్మార్ట్ విలేజ్, గ్లోబల్ క్యాపిటల్స్ అంటూ మనం ఎంతో ముందుకు వెళ్తున్నామని చెప్పుకుంటున్న క్షేత్రస్థాయిలో మారుమూల గిరిజన లంబాడి, కొండారెడ్డి గిరిజన గ్రామాల్లో నేటికి ప్రాణాలు నిలవాలంటే డోలీలే దిక్కవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం జిల్లా పరిధిలో వెలుగు చూసిన ఒక దయనీయమైన ఘటనే దీనికి నిలువెత్తు నిదర్శనం. కోనవరం మండలం కొత్త కర్మానుకొండ కొండారెడ్డి గిరిజన గ్రామానికి చెందిన సూట్రు సమ్మక్క ప్రియ అనే యువతి పాముకాటు గురై చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే కనీసం అంబులెన్స్ రావడానికి కూడా రోడ్డు మార్గం లేక 7 కిలోమీటర్లు డోలీలో మూసుకెళ్లిన దృశ్యాలు సామాన్యులను కన్నీరు పెట్టిస్తున్నాయి. ఇంకెన్నాళ్లు గిరిజన బిడ్డలకు ఈ డోలీ మోతలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లను సోషల్ మీడియా వేదికగా ప్రజలు నిలదీస్తున్నారు. కొత్త కర్మానుకొండ గ్రామానికి చెందిన గిరిజన యువతి సూట్రు సమ్మక్క ప్రియ సోమవారం ప్రమాదవశాత్తు పాముకాటు గురైంది. విషయం వంటికి పాకుతుండటంతో ఆమె ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించినా ఆ కొండ ప్రాంతం నుండి కిందికి రావడానికి ఎలాంటి రోడ్డు సదుపాయం లేదు. దీంతో విధిలేని పరిస్థితుల్లో బంధువులు ఒక కర్రకు దుప్పటి కట్టి మంచం లాంటి తాత్కాలిక డోలీని సిద్ధం చేశారు. ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని అడవి మార్గంలో రాళ్లు రప్పలతో కూడిన కొండల మీద నుంచి దాదాపు 7 కిలోమీటర్ల మేర ఆ యువతిని మోసుకుంటూ కిందకి తీసుకొచ్చారు. అక్కడి నుండి కోటూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి అత్యవసర వైద్యం అందించారు. సమయానికి డోల్లోనైనా తీసుకురాబట్టి ప్రాణాలు నిలిచాయని, అదే రాత్రిపూటో లేదా వర్షం పడే సమయం అయితే ఆ యువతి ప్రాణాలు గాల్లో కలిసిపోయావని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సముద్ర తీరంలో ఒక భారీ ప్రమాదం చోటు చేసుకుంది. చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లిన మత్స్యకారుల బోటు ప్రమాదానికి గురైంది. బోట్లో మొత్తం 7 మత్స్యకారులు ఉండగా సముద్రంలో సంభవించిన ఘోర ప్రమాదం కారణంగా 6 మత్స్యకారులు నీటిలో గల్లంతయ్యారు. తీరానికి దాదాపు 10 నాటికల్ మైళ్ల దూరంలో ఎగిసిపడిన ఒక భారీ అల ఢీకొట్టడంతో మత్స్యకారుల బోటు ఒక్కసారిగా సముద్రంలో తల్లకిదిలైంది. ఈ ప్రమాదంలో బోటు యజమాని చిన్న అనే మత్స్యకారుడు అద్భుతంగా ప్రాణాలతో బయటపడగా
మిగిలిన 6 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. గల్లంతైన వారి కోసం నేవీ హెలికాప్టర్లు రంగంలో దిగాయి. విశాఖ షిప్పింగ్ హార్బర్ నుంచి 7 మత్స్యకారులు ఒకే బోట్లో వేటకు బయలుదేరారు. తీరానికి 10 నాటికల మైళ్ళ దూరంలో వెళ్లాక సముద్రం ఒక్కసారిగా ఉగ్రరూపం దాచింది. ఒక భారీ రాకాసియాల మత్స్యకారుల బోట్ను బలంగా ఢీకొట్టడంతో అది నీటిలో మునిగిపోయింది. ఈ క్రమంలో బోటు యజమాని చిన్న సముద్రంలో కొట్టుకుపోతూ అక్కడ ఆగి ఉన్న ఒక భారీ నౌక యాంకర్ గొలుసును గట్టిగా పట్టుకుని ప్రాణాల కోసం కేకలు వేశాడు. చిన్న అరుపులు విన్న సదరు నౌక సిబ్బంది తక్షణమే స్పందించి లైఫ్ జాకెట్ విసిరి అతన్ని పైకి లాగి రక్షించారు. సమాచారం అందుకున్న ఇండియన్ నేవీ అధికారులు ఐఎన్ఎస్ దేగా నుంచి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చిన్నాను ఎయిర్ లిఫ్ట్ చేసి ప్రాథమిక చికిత్స నిమిత్తం విశాఖపట్నం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం. అయితే సముద్రంలో గల్లంతైన మిగతా 6 మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ నౌకలు, హెలికాప్టర్లు గాలింపు చర్యలను మరింత ముమ్మరం చేశాయి. హైదరాబాద్ నగరంలో చెరువుల ఆక్రమణదారులు, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలు నిర్మించే కేటుగాళ్లకు సింహస్వప్నంగా మారిన హైడ్రా మరోసారి యాక్షన్లోకి దిగింది. ఈసారి భాగ్యనగరానికి తలమానికమైన హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ పరిధిపై హైడ్రా కన్నుపడింది. సాగర్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా నిర్మాణాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులపై హైడ్రా, జీహెచ్ఎంసీ మరియు ఇరిగేషన్ శాఖల సంయుక్త బృందం రంగంలోకి దిగి క్షేత్రస్థాయిలో భారీ తనిఖీ నిర్వహించింది. అక్కడ నిర్మిస్తున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్ కు అసలు ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి పర్మిషన్ లేదని అధికారులు తేల్చేశారు. హుస్సేన్ సాగర్ ఎఫ్టీఎల్ బౌండరీ లైన్ పరిధిలో ప్రదీప్ కన్స్ట్రక్షన్ సంస్థ నిబంధనలకు తొంగలు తొక్కి అక్రమంగా నిర్మాణ పనులు చేపడుతున్నట్లు అధికారులకు పక్కా సమాచారం అందింది. దీనిపై తక్షణమే స్పందించిన హైడ్రా బృందం జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం మరియు ఇరిగేషన్ అధికారులతో కలిసి ప్రాజెక్ట్ సైట్ ను ముట్టడించింది. ఈ జాయింట్ ఇన్స్పెక్షన్ లో భాగంగా సదరు కన్స్ట్రక్షన్ ప్రతినిధులను అనుమతి పత్రాలు చూపించాల్సిందిగా అధికారులు డిమాండ్ చేశారు. అయితే ఈ నిర్మాణానికి సంబంధించి తమ శాఖ నుండి ఎలాంటి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ గానీ, ఎలాంటి అనుమతులు గానీ ఇవ్వలేదని ఇరిగేషన్ శాఖ అధికారులు అక్కడికక్కడే స్పష్టం చేశారు. దీంతో అక్రమ నిర్మాణాల వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు సంబంధించిన అన్ని రకాల భూగర్భ, పురపాలక రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. పూర్తి ఆధారాలు క్రోడీకరించిన తర్వాత నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని, ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమ కట్టడాలుంటే కూల్చివేతలకు వెనుకాడేది లేదని అధికారులు వెల్లడించారు. హైదరాబాద్ మెట్రోలో ప్రయాణించే వారికి అలర్ట్. స్మార్ట్ సిటీ డిజిటల్ టికెటింగ్ పేరిట మెట్రో యాజమాన్యం తీసుకుంటున్న కొన్ని కఠిన నిర్ణయాలు ఇప్పుడు సామాన్య ప్రయాణికుల పాలిట శాపంగా మారుతున్నాయి. హైదరాబాద్ మెట్రో టికెట్ వ్యవస్థను పూర్తిగా డిజిటల్ వైపు మారుస్తుండటంతో క్షేత్రస్థాయిలో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలోనే అత్యంత కీలకమైన అమీర్పేట్ ప్రధాన మెట్రో స్టేషన్లో మాన్యువల్ టికెట్ కౌంటర్లను అధికారులు పూర్తిగా మూసేశారు. కేవలం ఆటోమేటిక్ టికెట్ వెండింగ్ మిషన్ల ద్వారానే టోకెన్లు, టికెట్లు జారీ చేస్తుండటంతో మెట్రో స్టేషన్లలో తీవ్ర గందరగోళం నెలకొంది. హైదరాబాద్ మెట్రో రైళ్లలో ప్రతిరోజు లక్షలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు. అయితే క్యాష్లెస్ డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించే నెపంతో మెట్రో యాజమాన్యం మాన్యువల్ కౌంటర్లకు తాళాలు వేస్తోంది. కేవలం మిషన్ల ద్వారానే టికెట్లు తీసుకోవాలని నిబంధనలు పెట్టడంతో టెక్నాలజీపై కనీస అవగాహన లేని వారు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారు, వృద్ధులు అమీర్పేట్ లాంటి పెద్ద స్టేషన్లలో ఎటు వెళ్లాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. టీవీఎం మిషన్ల దగ్గర సాంకేతిక సమస్యలు వచ్చినప్పుడు గంటల తరబడి క్యూ లైన్లో నిలబడాల్సి వస్తోందని ప్రయాణికులు వాపోతున్నారు. కేవలం అమీర్పేట్ మాత్రమే కాకుండా నగరంలోని అత్యంత రద్దీ ప్రాంతాలైన అమీర్పేట్, మియాపూర్, ఎంజీబీఎస్, సికింద్రాబాద్ మరియు రాయదుర్గం లాంటి టాప్ 5 ప్రధాన స్టేషన్లో ఖచ్చితంగా మాన్యువల్ టికెట్ కౌంటర్లను పునరుద్ధరించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. డిజిటల్ వాడకం మంచిదే అయినా ప్రయాణికులందరినీ ఒకే తాటిపై చూడడం సరికాదని, నగదు రూపంలో టికెట్లు ఇచ్చే కౌంటర్లు కూడా అందుబాటులో ఉంచాలని మెట్రో అధికారులను కోరుతున్నారు. టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ రూటే వేరు. స్టార్ హీరోల సరసన దశాబ్దానికి పైగా టాప్ హీరోయిన్ గా వెలిగిన ఈ బ్యూటీ పెళ్లి చేసుకుని తల్లైన తర్వాత కూడా వరుస ప్రాజెక్టులతో అలరిస్తోంది. అయితే సెకండ్ ఇన్నింగ్స్ లో కథల ఎంపికపై కాజల్ ఇవాళ ఒక సంచలన విషయాన్ని పంచుకుంది. తాను తల్లైన తర్వాత సినిమాల ఎంపికలో బాధ్యత మరింత పెరిగిందని, తన కొడుకు నీల్ కిచ్చులు థియేటర్లో చూసి గర్వపడేలాంటి అద్భుతమైన పాత్రలను ఎంచుకుంటున్నానని స్పష్టం చేసింది. బాలీవుడ్ దర్శకుడు నితీష్ తివారీ కాంబినేషన్ లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, కన్నడ స్టార్ యష్ ప్రధాన పాత్రలో అత్యంత భారీ బడ్జెట్ తో రామాయణ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో రావణుడి భార్య అయిన మండోదరి పాత్రలో కాజల్ అగర్వాల్ నటిస్తోంది. కాజల్ మాట్లాడుతూ తన కొడుకు నీల్కు రామాయణం అంటే అమితమైన ఇష్టమని, ఇంట్లో రోజు రామ్లీలా డ్రామాలు కూడా వేస్తూ ఉంటాడని సరదాగా చెప్పుకొచ్చింది. అందువల్లే తాను మండోదరిగా నటిస్తున్న విషయం చెప్పగానే వాడు ఎంతో ఎగ్జైట్ అయ్యాడని పేర్కొంది. నీల్ థియేటర్కు వెళ్లి పెద్ద స్క్రీన్ మీద చూడబోయే మొదటి సినిమా తన రామాయణ చిత్రమేనని కాజల్ గర్వంగా వెల్లడించింది. ఇకపై కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా సమాజం పట్ల, తన కుటుంబం పట్ల బాధ్యతాయుతంగా ఉండే క్యారెక్టర్స్ చేయడానికి తాను ప్రాధాన్యమిస్తున్నట్లు చందమామ కాజల్ స్పష్టం చేసింది. And I feel like I'm at the stage of my life where I want to do
impactful stuff like that. I want to do films which will make me proud, and more than anything, make my son really proud of me. So that's what matters to me. You said that. I want to know what is one film when he grows up. He's too young right now. When he grows up, the first film that you want him to watch, what would that film be? Ramayan. I was coming to that. 100%. He's such a fan. He is? Oh my God. रोज शाम को रामलीला होती है मेरे घर पे. Oh, really? Every evening. You know, that is so interesting that you said that. Please tell us about the experience, working with Yash, because obviously you have a lot of scenes with that as well, with Ranbir, with of course, the entire crew, and creating this massive film. So we've only filmed part 1, and of course Lanka is lesser in that, and I am Mandodari, so my role is obviously very limited. But regardless of that, it's been wonderful. It's been an amazing experience to just be a part of something, a magnum opus, which is going to be a world film, world cinema, is a fantastic feeling. And I'm just really grateful that I'm a part of something which is so close to our hearts. Ramayan is har ghar ki kahani. Like, that is something we've grown up every Sunday watching on Doordarshan. So for me, it's something that's so important. Culturally, spiritually, all of that. I feel so connected with the story and with everything that we are doing that I'm over the moon. I'm particularly going to ask you about Yashish because, you're playing Mandodari. Tell me how that experience must be. Also watching the way we saw the looks, I really want to look forward to your look when they reveal it. And it has been interesting, right? And Yash has gotten a lot of love already for his thing. Tell me about that experience. Great. He's a wonderful actor. I've always admired his work. And it was amazing to work with him on this particular project. He's so invested in the film as well. So I just think it's really exciting for all of us. He's extremely professional and, of course, immensely talented. బంగారం వెండి కొనాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన శుభవార్త. గత కొన్ని రోజులుగా ఆకాశమే హద్దుగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలకు ఒక్కసారిగా బ్రేకులు పడ్డాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ బంగారం వెండి ధరలు భారీగా క్షీణించాయి. అంతర్జాతీయంగా వచ్చిన మార్పుల కారణంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర ఏకంగా 1,360 రూపాయలు తగ్గక అటు వెండి ధర కూడా ఊహించని విధంగా దిగొచ్చింది. 2 రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా 15,000 పతనం కావడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఇవాల్టి బులియన్ మార్కెట్ ట్రేడింగ్ ముగిసే సమయానికి 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,360 రూపాయలు తగ్గి 1,45,260 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే సామాన్యులు ఎక్కువగా కొనుగోలు చేసే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా 1,250 రూపాయలు పతనమై 1,33,150కి చేరింది. బంగారం ధరలతో పాటే వెండి కూడా భారీగా వెనక్కి తగ్గింది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి ధర 5,000 క్షీణించి 2,45,000 వద్ద స్థిరపడింది. గత 2 రోజుల్లోనే కిలో వెండిపై ఏకంగా 15,000 వరకు తగ్గడం వల్ల కొనుగోలుదారులు షోరూంల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని వివిధ నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో స్థానిక పన్నులు, రవాణా ఖర్చులను బట్టి ఈ ధరల్లో స్వల్ప తేడాలు ఉండొచ్చని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ వాతావరణం ఇప్పుడు జనాలకు, ముఖ్యంగా అన్నదాతలకు పెద్ద పరీక్షగా మారింది. ఆకాశంలో దట్టమైన మబ్బులు చూసి మురిసిపోయే లోపే అవి కాస్త ఒక్కసారిగా మాయమైపోతున్నాయి. గడిచిన వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే సీన్ రిపీట్ అవుతుండటంతో ప్రజల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. వాతావరణ నిపుణుల తాజా అంచనాల ప్రకారం ఇవాళ కూడా రాష్ట్రంలో పెద్దగా భారీ వర్షాలు కురిసే అవకాశం లేదు. అక్కడక్కడ కేవలం మోస్తరు జల్లులు మాత్రమే పడతాయని తెలుస్తోంది. తెలంగాణలోని మెజార్టీ జిల్లాల్లో వాతావరణం విచిత్రంగా మారుతోంది. ఉదయాన్నే దట్టమైన మేఘాలు కమ్ముకోవడం, తీరా వర్షం పడుతుందనుకునే లోపు బలమైన ఈదురుగాలులు వీచి ఆ మబ్బులన్నీ చెల్లాచెదరైపోతున్నాయి. ఇవాళ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుందని, కేవలం 1-2 చోట్ల స్వల్పంగా ఓ మోస్తరు వర్షాలు పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే భాగ్యనగర వాసులకు మాత్రం కాస్త ఉపశమనం లభించనుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సాయంత్రం వేళ ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమై కొన్ని జల్లులు పడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. కానీ జిల్లాల్లో పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా ఉంది. జూలై మాసం నడుస్తున్న ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడంతో చెరువులు, కుంటలు, ప్రాజెక్టులో నీటి మట్టాలు అడుగంటున్నాయి. ఫలితంగా ఈసారి రాష్ట్రంలో అటు సాగునీటికి, ఇటు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పేలా లేవని క్షేత్రస్థాయి నివేదికలు హెచ్చరిస్తున్నాయి. వర్షాలు లేక ఇప్పటికే విత్తనాలు వేసిన రైతులు ఆకాశం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు. ఋతుపవనాల కదలికల్లో వచ్చిన మార్పుల వల్లే ఈ పొడి వాతావరణం ఏర్పడిందని తెలుస్తోంది. మరి రాబోయే రోజుల్లో అయినా బంగాళాఖాతంలో ఏదైనా ద్రోణులు ఏర్పడి గట్టి వర్షాలు కురుస్తాయా లేదా అనేది చూడాలి. ఈ బులెటిన్ విశేషాలు. నమస్కారం.